హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. మనం ఎస్ఆర్ఎం సిరీసు చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఎస్ఆర్ఎంలో స్కాలర్‌షిప్‌కి సంబంధించినటువంటి డౌట్స్ పేరెంట్స్ అనేకం అడుగుతూ ఉన్నారు. ఈ డౌట్స్‌కి వన్ స్టాప్‌గా నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, ఇంక మళ్ళీ దీనికి సంబంధించి మనం ఎప్పుడూ చర్చించుకునే అవసరం ఉండదు. జనరల్‌గా ఇక్కడ ఏంటంటే అండి, వాళ్ళ సీబీఎస్‌ఈ రిజల్ట్స్ వచ్చిందన్నట్లయితే ఈ స్కాలర్‌షిప్ ఆగిపోతుంది. అండ్ చైర్మన్ ఎప్పుడు తెలుసుకుంటే ఇది ఎందుకంటే మనం ఇచ్చేటువంటి స్కాలర్‌షిప్ ఏదైతే ఉందో అది ఛాన్సలర్ స్కాలర్‌షిప్. అంటే డైరెక్ట్‌గా ఎస్ఆర్ఎం ఓనరు మెరిటోరియస్ స్టూడెంట్స్‌కి ఇచ్చేటువంటి ఒక రివార్డ్ కింద మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో, దీని పేమెంట్ షెడ్యూల్ ఎలా ఉంటుందో ఒకసారి నేను చెప్తాను. ఫస్ట్ పేమెంట్ అండి, ఎవరైతే 41,200 పే చేయాలండి. ఈ 41,200లో రూ. 1,200 అప్లికేషన్ ఫీ. మీరు ఆల్రెడీ ఎస్ఆర్ఎం జేడబ్ల్యూకి గాని మీరు కట్టున్నట్లయితే ఈ డబ్బులు కట్టే అవసరం లేదు. అండ్ సెకండ్ పేమెంట్ వచ్చేసి 15,000 రిజిస్ట్రేషన్ అండ్ కౌన్సిలింగ్ ఛార్జెస్. ఇది రిఫండబుల్ అమౌంట్ అండి. మా ద్వారా వచ్చినటువంటి విద్యార్థులకి రిఫండబుల్ అమౌంట్ ఉంటుంది. థర్డ్ పేమెంట్ 25,000 మా కన్సల్టెన్సీ ఫీస్. ఇక్కడికి అయిపోయింది కదా! ఇది ఫస్ట్ పేమెంట్. దీని తర్వాత సెకండ్ పేమెంట్ వచ్చేసి మనకి జూలై 15వ తారీఖు కాలేజ్ స్టార్ట్ అయినాక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ ఎలా ఉంటుంది? ఏమేమి పేమెంట్స్ ఉంటాయంటే, సపోజ్ ఒక ఏఎంఎల్‌కి అయితేనేమో 150 పే చేసుకోవాలండి. రిమైనింగ్ ఏదైనా బ్రాంచ్ తీసుకున్నప్పుడు సీఎస్ఈ గాని, సీఎస్ఈ అసోసియేట్ బ్రాంచ్‌లో 125 పే చేసుకోవాలి. అసలు ఏంది ఈ లాజిక్ అంటే, మీకు మంచి పర్సెంటేజ్ ఉంటే ఇప్పుడు 95 అబోవ్ ఉంటే మీకు ఎటువంటి ఫీజు లేదు కదా! ఫస్ట్ ఇయర్‌లో మొత్తం మాఫ్ అయిపోతుంది. ఎందుకంటే మీరు స్కాలర్‌షిప్‌లోకి వస్తారు కాబట్టి. అయినా సరే అందరూ కూడా సగం ఫీజు ఆ యాన్యువల్ ఫీజులో సగం ఫీజుని ముందు మీరు పే చేసుకోవాలి. ఈ పే చేసుకున్నటువంటి ఫీజు మీ పర్సెంటేజ్‌ని బట్టి ఇప్పుడు 95% స్టూడెంట్ ఉన్నోడికేమో పూర్తిగా మాఫ్ అయ్యి నెక్స్ట్ ఇయర్‌కి ఇది ఫార్వర్డ్ అయిపోతుంది. అదేవిధంగా మీ పర్సెంటేజ్‌ని బట్టి మీకు 75% స్కాలర్‌షిప్పా, 50% స్కాలర్‌షిప్పా, 25% స్కాలర్‌షిప్పా, 10% స్కాలర్‌షిప్ అనే దాన్ని బట్టి మీ యొక్క అమౌంట్ అనేది నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో, ఎవరైతే 95% ఉన్న కేస్ తీసుకుందాం మనం. ఇప్పుడు ఏఎంఎల్ వచ్చేసి ఏఐడిఎస్ వాళ్ళ దగ్గర ఉండేది 150 ఉంది. అంటే 3 లాక్స్ ఫీజు ఉంది కాబట్టి 150 వాడు పే చేసుకోవాలి. అంటే ఇది రిఫండబుల్ అండ్ క్యారీ ఫార్వర్డ్ అమౌంట్ టు ద నెక్స్ట్ ఇయర్. సార్ మాకు స్కాలర్‌షిప్ ఉన్నప్పుడు మేము ఎందుకు కట్టాలి? నువ్వు నేను డిసైడ్ చేసేదానికి ఉండదు నాన్న. అక్కడ చైర్మన్ డిసైడ్ చేస్తే మనం దాన్ని ఫాలో అవ్వాలి. మీరు చేరినప్పుడు ఆ వెరిఫికేషన్‌కి వాళ్ళకి టైం పడుతుంది కాబట్టి అందరూ కూడా 50% ఫీజు ముందు కట్టేసుకోవాలి. మీకున్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారంగా మీకు ఈ స్కాలర్‌షిప్ అనేది లభిస్తుంది. చాలామంది సార్ ఇది ఎక్కడుంది వెబ్‌సైట్‌లో ఉందని అడుగుతున్నారు. మీరు ఎస్ఆర్ఎం సోనిపత్ గాని ఓపెన్ చేసినట్లయితే అడ్మిషన్స్‌లోకి పోతే స్కాలర్‌షిప్స్‌లో పోయి ఛాన్సలర్ స్కాలర్‌షిప్ అని ఓపెన్ చేయండి. ఇది మీకు కనిపిస్తుంది. వేణుగోపాల్ రెడ్డి కొత్తగా ఏం అద్భుతం సృష్టించింది ఏం లేదు. కానీ అక్కడ కొన్ని నాతోటే మీకు అవసరాలుంటాయి. హాస్టల్స్ పరంగా కొన్ని ఇబ్బందులున్నాయి. అంటే మీకు మన హాస్టల్ ఉందన్నమాట. సొంత హాస్టల్ ఉంది అక్కడ. ఖూబ్సూరత్ ఒక 30 ఫ్లోర్స్ బిల్డింగ్‌లో మన హాస్టల్ అనేది ఎస్టాబ్లిష్‌మెంట్ ఉంది అక్కడ. మీరు అక్కడ ఉండి చదువుకోవాలన్నట్లయితే నా అవసరం ఉంటుంది. నీ అడ్మిషన్‌ని హ్యాజిల్ ఫ్రీగా చేసి పెట్టాలన్నట్టయితే అన్ని రకాలుగా నేను సపోర్ట్ ఉంటాను కాబట్టి మా ద్వారా వెళ్ళటం మీకు ఉత్తమ మార్గం. ఈ దూరాభారం మీకు చిన్నదానికి, పెద్దదానికి మీరు రాలేరు కాబట్టి మేము అక్కడే దగ్గరుండి చూసుకుంటాం. ఎందుకంటే ఢిల్లీ అనేది మాకు సొంత ఇల్లు లాంటిది, మా అడ్డా అది. సరే, ఇప్పుడు చూద్దాం. ఈ 1,50,000 కట్టారు. ఇది కాకుండా రూ. 6,000 లైబ్రరీ ఫీజు ఉంటుందండి. రూ. 10,000 రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ ఆఫ్టర్ 4 ఇయర్స్ ఇంకోటి ఉంటుంది. ఇంకొక రూ. 10,000 ప్లేస్‌మెంట్ ఫీజు ఉంటుంది. హాస్టల్ ఫీజు ఎంత ఉంటే అంత మీరు కట్టుకోవాలి. 1,30,000 అయితే నాన్ ఏసీ, 1,80,000 కాలేజీలో ఉంటుంది. మన హాస్టల్ అయితే రూ. 1,00,000 అయిపోతుంది మీకు. ఏసీ, 2 షేరింగ్ రూమ్ ఉంటుంది. అటాచ్డ్ వాష్‌రూమ్ ఉంటుంది. ఇదైతే 1,00,000లో మీకు అయిపోతుంది. కాలేజీ దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరం నడుచుకుంటూ పోవచ్చు. లేకపోతే మేము ట్రాన్స్‌పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. దానికేమి ఇబ్బంది లేదు. సార్ మరి సెకండ్ ఇయర్‌లో మా ఫీజు ఎలా ఉంటుంది? నీకు 9 సీజీపీఏ వచ్చిందనుకుందాం. అప్పుడు నువ్వు కట్టినటువంటి డిపాజిట్ అమౌంట్ ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు సీఎస్ఈ, ఏఐడిఎస్ అయితే 1,50,000 కట్టినారు. సో, ఈ 1,50,000కి మీకు ఆల్రెడీ అది మాఫ్ అయిపోయింది కాబట్టి సెకండ్ ఇయర్‌కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మీరు ఇక్కడ కూడా 9 సీజీపీఏ తెచ్చుకున్నారు. అంటే మీ కాలేజ్ ఫీజు 0. అప్పుడు ఇది హాస్టల్‌లోకి అడ్జస్ట్ అవుతుంది. కాదు 8 సీజీపీఏ తెచ్చుకున్నట్లయితే ఇది 50%కి పడిపోతుంది నీ స్కాలర్‌షిప్పు. అప్పుడు నువ్వు ఫస్ట్ ఇయర్‌లో కట్టున్నటువంటి 1,50,000 కాస్త సెకండ్ ఇయర్ ఫీజుగా, ట్యూషన్ ఫీజుగా కన్వర్ట్ అవ్వబడుతుంది. అంటే సెకండ్ ఇయర్‌లో నువ్వు ట్యూషన్ ఫీజు కట్టే పని లేదు. 8 సీజీపీఏ వచ్చినప్పుడు కూడా. ఎందుకంటే ఫస్ట్ ఇయర్‌లో నువ్వు కట్టున్నావు కాబట్టి అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అర్థమైందా అండి? యాజ్ యూజువల్‌గా హాస్టల్ ఫీజు కట్టుకుంటే సరిపోద్ది. సార్ మరి మేము థర్డ్ ఇయర్‌కి సెకండ్ ఇయర్‌లో మేము 9 సీజీపీఏ తెచ్చుకుంటే మళ్ళీ మాకు 100% స్కాలర్‌షిప్ వస్తుందా? రాదు. ఒక్కసారి కిందకి పడిపోయినటువంటిది మళ్ళీ పైకి లేదు ఇది. అంటే మీరు ఫస్ట్ ఇయర్‌లో 3,00,000కి 3,00,000 ఎగ్జామ్షను.
సెకండ్ ఇయర్లో మీరు 8 CGPA తెచ్చుకున్నారనుకోండి 1,50,000 ఫీజు. థర్డ్ ఇయర్లో ఆటోమేటిక్గా 8 అన్న తగ్గదు మన వాళ్ళకి. సో 3,50,000 మీరు కట్టుకోవాల్సి వస్తుంది. అంటే 4.5 లక్షల ఫీజు పడింది. హాస్టల్ ఫీజు అనేది ఒక 5.5 లక్షలు పడింది. ఏది తీసుకున్నా నేను మొదటి నుంచి చెప్తూ ఉన్నా, మీరు 10 లక్షలు అండి, ఇంక్లూడింగ్ హాస్టల్ ఫీజుతో కలిపి SRM సోనీపత్ అనేది మీకు 10 లక్షలు తగులుతుంది. ఏది మీరు 8 CGPA మెయింటైన్ చేసి యావరేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన. అట్లా కాకుండా మీరు 9 CGPA 4 ఇయర్స్ మెయింటైన్ చేసుకున్నారనుకోండి, ఓన్లీ హాస్టల్ ఫీజు తగులుతుంది. కాలేజీలో కట్టేటువంటి మిస్లేనియస్ ఫీజులు ఒక 41,000, నాకు ఇచ్చేటువంటి 25,000, మొత్తం ఒక 66,000 ప్లస్ హాస్టల్ ఫీజు తగులుతుంది. హాస్టల్ ఫీజు నా దగ్గర ఉంటే ఏమో 4 లక్షలు అయిపోతుంది. మొత్తం మిస్లేనియస్ ఫీజు కలిపి 1.5 లక్ష 56,000. అంటే మీకు 4,56,000 లోపల బీటెక్ కేల్కతం దుకాణం బంద్ అయిపోయి. ఇంతకన్నా కుబ్సూరస్ ఆప్షన్ ఏముంది? ఇంకా ఆప్షన్ అన్నారు వాడుకోండి. ఇది లాస్ట్ కట్ ఆఫ్ డేట్ ఏంటి అని అడుగుతున్నారు. చైర్మన్ అక్కడ ఏదన్నా జనాలు క్రౌడ్ ఎక్కువైపోయి ఆపేమన్న రోజు నేను ఆపేస్తా. ఇది ఏ రోజుకి ఎండ్ అయిపోతుంది అనేది నాకు కూడా 100% క్లారిటీ లేదు. మనం ఫస్ట్ స్పెల్ కంప్లీట్ చేసాం, ఒక 40 అడ్మిషన్లు అయినాయి. మనకి ఇచ్చినటువంటి కోట 100 కాబట్టి ఇంకొక 60 అడ్మిషన్స్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అడ్మిషన్ కావాల్సినటువంటి వాళ్ళు తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి, మేము మీకు అడ్మిషన్ చేసి పెడతాం. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ this video to all your friends who are meritorious students who would like to study in a branded college. చెత్త చెదరం వాళ్ళు కూడా ఈరోజు 8 లక్షల రూపాయలు ఛార్జ్ చేసి హంగామా చేస్తున్నారు. SRM ఈజ్ ఆబ్వియస్లీ ఏ బ్రాండ్. ఢిల్లీలో చదివితే ఎటువంటి ఉపయోగాలు ఉంటాయనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.